సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ కోలుకున్నాడు. గత 146 రోజుల నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం శ్రీతేజ్ను డిశ్చార్జ్ కావడంతో ఆక్సిజన్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్కు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. అయితే లాంగ్ టైం పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు కాంట్రాక్ట్స్ వచ్చినందుకు రియాబ్లో కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తే కొంచెం ఫ్రీ కావచ్చు అని ఇక్కడ సజెస్ట్ చేస్తారు. ఒక 1 month దాకా ఉండాలన్నారు. దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా నర్స్ హౌసింగ్ మళ్ళీ ఇంకా ఆయనకు ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అన్నీ ఇంట్లో ప్రొవైడ్ చేసుకొని కంటిన్యూగా చూసుకుంటూ ఉండాలి. డెవలప్మెంట్ ఉంది. ఐ బాల్ మూమెంట్ కానీ అగ్రెసివ్నెస్ చూపిస్తున్నాడు, టీత్ క్రంచ్ చేస్తున్నాడు, ఆకలేసినప్పుడు అలా అలా మేము కొంచెం ఫీడింగ్ ఇస్తున్నాము. సో కొంచెం స్వాలింగ్ స్పీచ్ థెరపీ వల్ల కూడా కొంచెం రిజల్ట్ వచ్చింది. మంచిగానే ఉన్నాడా? తింటున్నాడా? ఏమేమి తింటున్నాడు అన్న? అదే మిల్క్ తాగుతుండా అన్న? ఏం తాగు